మరి మొదటిగా లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ మరొకసారి క్రీస్తునామమున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వందనాలు తెలియపరుస్తూ మరి లైవ్ ద్వారా ఎందరైతే ఈ మాటలు వింటున్నారు, నేర్చుకుంటున్నారు, మరి పనులు మానుకొని మరింత శ్రద్ధగా వింటూ వాక్యం కొరకు ప్రయాసపడుతూ ప్రోత్సహింపబడుతున్న మీ అందరినీ కూడా తండ్రి అయిన దేవుడు నిత్యము ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని, మరి నిత్యత్వంలో మనల్ని నడిపించాలని ఆశపడుతూ మరి ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా తలలో వచ్చి ప్రార్థనలోకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన పరిపూర్ణమైన నామమున లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం కాపాడారు, సజీవులుగా ఉంచారు. ఈ ఆదివారం మరొకసారి తండ్రి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశాన్ని సంఘము ద్వారా మాకు అనుగ్రహించారు. నిత్యము మీ ప్రియకుమారుని సంఘము మరి సభ్యులుగా వర్తిల్లుతూ విశ్వాసమును స్థిరపరచబడుతూ మరి తండ్రి మిమ్మల్ని ఆరాధించే సత్య సంబంధమైన వాక్యంలో కూడా మేము అభివృద్ధి చెందే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయక, వాక్యానికి వ్యతిరేకంగా మేము ఆలోచించకుండా తండ్రి వాక్యాన్ని గౌరవిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యానికి విధేయత చూపగలిగిన హృదయాలు మా అందరికీ ప్రసాదించండి. మీ మాటలు అందిస్తుండగా మాలో మీరు ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారం అందించి మీరు మమ్మల్ని ఒక బోరగా వాడుకుని మీ మాటలు అందించగలిగిన స్థితిని మీ జ్ఞానం మాలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. మీ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరికీ శ్రద్ధాభక్తులు ప్రసాదించండి. నిర్లక్ష్యతను అనాలోచన దూరపరిచి మీ మాటలు ఆలోచించే ఆ వివేకాన్ని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాలను ప్రసాదించమని, ఎందరైతే లైవ్ ద్వారా మీ మాటలు వింటున్నారో వారందరూ కూడా సత్యాన్ని గ్రహించగలిగిన భాగ్యాన్ని ప్రసాదించమని, మనసులు మెప్పించేవారుగా ఉండక, మనసులు సంతోషపెట్టేవారుగా ఉండక మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మా తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని సంతోషపరచడానికి, మిమ్మల్ని తండ్రి గణపరచడానికి, మీ వాక్యానుసారంగా మేము ఆలోచించి మీ సంకల్పాన్ని నెరవేర్చగలిగిన స్థితిని దయచేస్తారు. మాలో ఉన్న లోపాలు మీ వాక్యం ద్వారా సరిదిద్దుకునే భాగ్యాన్ని దయచేస్తారని ఈ ప్రార్థన మనవులను మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్తాం. చెప్తున్న వాక్యాన్ని మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యము ఎప్పుడు విలువైంది, వాక్యం గొప్పది. మనం వాక్యాన్ని ఎంత నేర్చుకుంటామో వాక్యాన్ని బట్టే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించగలం. వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా మనం ఏది కూడా వాక్యానుసారంగా చేయలేం. అంటే దేవుడికి ఇష్టమైనట్టుగా చేయలేం. భక్తి అయినా సరే, ఏదైనా సరే, అంటే మనం చేసే భక్తి దేవునికి నచ్చిందా లేదా అనేది మనకు తెలియాలంటే రుజువు, ఆధారం వాక్యమే. వాక్యాన్ని బట్టి మనము ఎలా నడుచుకుంటున్నామో ఒకసారి పరిశోధన చేయగలిగితే గనక దానిని బట్టి భక్తి ఎలా చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమతో ఈ మాటలు అర్థం చేసుకోండి. ఇవాళ భక్తి ఎలా ఉన్నదంటే ఎవరి భక్తి ఆలదండి అనే అవగాహనకే నరులు వచ్చేసారు. ఎవరి భక్తి ఆలదేనండి, ఎవరికి నచ్చినట్టుగా వారు చేసుకుంటారులేండి, ఎవరిని మనం అనడానికి సరిపోమండి. నిజమే, ఎవరి భక్తి ఆలదే. ఒకళ్ళ భక్తి ఒకరికి వచ్చేది కాదు, ఒకళ్ళ భక్తి ఒకరికి ప్రయోజనకరమైనది. ఎవరిష్టం మనకు ఎలాగైతే ఉందో దేవునికంటూ ఒక ఇష్టం ఉంది. అది కూడా భక్తుడు గుర్తించాలి. నీ ఇష్టం నీకెలా ఉందో, నా ఇష్టం నాకెలా ఉందో దేవునికి కూడా ఏముంది, ఇష్టం ఉంది. భక్తుడంటే ఇష్టం ఉంది. భక్తి ఎలా చేయాలో ఆయనకి ఇష్టం ఉంది, ఎలా చేయించాలో కూడా. మనం
ఆయన కూడా ఒకసారి ఆలోచించి ఆయన హృదయానుసారంగా ఇంకా చెప్పాలంటే దేవునికి అనుసంధంగా మనం భక్తి చేస్తున్నాము లేదనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మనకు వచ్చిన ఆలోచనలతో సరిపెట్టుకుంటే దైవాన్ని మనం గౌరవించలేం, ఆయనకి ఇష్టమైనట్టుగా కూడా నడవలేం. ఎవరిష్టం ఆడలే అని అనేటప్పుడు ఎవరు మాట్లాడలేరు, కానీ దేవుడు మాట్లాడతాడు. ఎందుకని? అసలు నువ్వు నేను చేసేది ఆయనకి ఇష్టమైనట్టుగానే, నీకు నాకు నచ్చినట్టుగా కాదు. ఎందుకంటే ఒక మాట చదువుతాం, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని మీకేనా అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు దేవుని నచ్చినట్టుగా భక్తి చేయాలి ఒక నరుడు? కారణం చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడో అంటే భక్తులైన వారు దేవుడు ఏర్పరచుకునేవారు. ఓకేనా? మీరు మాటలో వినాలి. భక్తులనేవారు ఎవరి ఏర్పాట్లో ఉన్నవారు? దేవుని ఏర్పాట్లో ఉన్నవారు. దేవుని ఏర్పాట్లో ఉండి దేవుని యొద్దకు ఆయన నడిపిస్తే వచ్చేవారు అన్నమాట. అంతే తప్ప కానీ మీరు నేను అనుకుంటే వచ్చేవారము కాదు. ఒకవేళ మీరు నేను అనుకుని వచ్చుంటే అలాగే భక్తి చేస్తే ఆయనకి నచ్చం. అదిగే చెప్తున్నాడు దావీదు గారు, దేవుడు భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడో. ఇప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడే కనుక భక్తుడు ఆయన మాట వినాల్సిన అవసరం ఉంది. ఆయన మాట వినేవాడు భక్తుడు. మీకు అర్థమవుతుంది? ఆయన మాట వినేవాడు భక్తుడు, ఆయన ఏర్పరచుకున్నవాడు భక్తుడు అనమాట. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంటే భక్తుడు ఎవరి మాట వినాలి? అమ్మా, ఏర్పరచుకున్న వాడి మాట వినాలి. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్పుకుంటున్నావు, కానీ దేవుడు ఏర్పాట్లో నువ్వు ఆ ఏర్పరచుకున్న వానికి లోబడుతున్నావా? నువ్వు నేను ఏర్పరచుకున్న వాడిని గౌరవిస్తున్నావా? అది మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. అందుకే నా భక్తుడు ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు భక్తుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడైతే ఇప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకొని అమ్మా ఆయనకు అనుకూలంగా ఆరాధించవలసిన అవసరం ఉంది. ఆరాధించడం అంటే అర్థం ఏంటి? పూజించడం, సేవించడం. మీకు అర్థమవుతుందా? ఆరాధించడం అంటే ఇప్పుడు ఆయన పూజించడానికి వచ్చాం మనం. ఇప్పుడు ఆయన పూజించే భక్తులకు వచ్చిన మనం ఆ పూజ ఎలా చేయాలో ఒక వాక్యం చెప్తుంది. అవునంటారు కదంటారా? లోకంలో ఇప్పుడు చక్కగా దేవునికి పూజ చేస్తారు, అది లోక ధర్మంలో కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఎలా క్రైస్తవుడు క్రీస్తు దగ్గరకు వచ్చేవాడు ఆ పూజ ఎలా చేయాలో, భక్తి ఎలా చేయాలో వాక్యం చెప్తుంది. ఆ వాక్యం మనం అర్థం చేసుకుని మనం పూజించాలి. ఎవరిని? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన పూజించాలనుకున్న మనం, ఆయన ఆరాధించాలనుకున్న మనం, ఆయన కొలవాలనుకున్న మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అంగీకరించేవాడు కాదండి. నిజంగా ఆయన ఇష్ట ప్రకారంగా భక్తి చేసే ఫలం అయితే ఆయన ఇష్ట ప్రకారంగా భక్తి చేసే వాళ్ళు ఎవరు తెలుసా? 30 ఇదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. తీసారా? 34వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలోనే ఎవరి భక్తులు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు యెహోవా భక్తులను ఎవరు ఏర్పరచుకున్నారో? యెహోవా అంటే ఇప్పుడు భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే యెహోవా భక్తులారా అంటే దేవుని భక్తులారా. చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఏముంచాలట? ఇప్పుడు ఆయన భక్తులైన వారు ఆయన ఎడల ఏముండాలి? భయభక్తులు ఉండాలి. అంటే నీకు ఎంత భక్తి ఉందో సేమ్ టైం అంతే భయం కూడా ఉండాలి. అంటే అర్థం ఏంటి? భక్తితో ఆయన దగ్గరకు వచ్చావు, భయమున నువ్వేం చేయాలి? అక్కడ చెప్పాడండి, ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడితే నువ్వు ఆయనకి చెప్పింది చేస్తావు. మీరు అర్థం చేసుకోండి, మనం ఎప్పుడైతే దేవునికి భయపడమో మన ఇష్టం, ఇంకా మన ఇష్టం కాబట్టి ఎప్పుడు కాబట్టి అప్పుడు వస్తున్నాం. అవునంటారు కదంటారు?
ఈ మాటలు వినలేదు, రాగంలో వినలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇంకా దేవుని భక్తితో వాళ్ళకి సంబంధం లేదు. కానీ రాలేని బట్టి మనం తెలుసుకోవాలి, ఈ మాటలని ధన్యత మాకిచ్చాడు దేవుడు అని. మీకు అర్థమవుతుందా? ఈ ధన్యత దేవుడు మాకిచ్చాడని అర్థం చేసుకోవాలి. ప్రేమతో మీరు అర్థం చేసుకోండి. భయపడతామో మనం ధన్యులమవుతాం. వాళ్ళు వస్తలేదు కదని మనం నేర్చుకున్నాం అనుకో, మనము ఆశీర్వాదానికి దూరం అవుతాం. భక్తి అనేది ఒకరిని బట్టి చేసేది కాదండి. ఆయన వస్తే వస్తానండి, ఆయన కూర్చుంటే కూర్చుంటానండి, వాళ్ళు రానప్పుడు నాకెందుకన్నావు అనుకో, భక్తులు నువ్వు వెనకబడిపోతావు. నీ ధర్మంలో నువ్వు దేవుని పూజించాలి, ఆయన సంతోషపరచాలి, ఆయనకి ఇష్టమైన భక్తి చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో వాకెట్కు నువ్వు బ్రేక్ వేసావు అనుకో, నువ్వు మానేస్తున్నావు అనుకో, నష్టం ఎవరికే అమ్మా? నష్టం ఎవరికే? మానేనోడికి చూసి నువ్వు మానేస్తే నీకు నష్టమే. ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది ఉన్నప్పుడు ఒకళ్ళు మానేస్తే వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారండి. మరి ఉన్న వాళ్ళు వచ్చి కూర్చున్నారు కదా, మరి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకోము? మనకి నచ్చదు. ఇది పాజిటివ్ ఎప్పుడు నచ్చదండి, నెగిటివే కావాలి మనకి. అంటే ఆత్మ సంబంధమైన దాన్ని మనం స్వాదృశ్యంగా తీసుకోం, శరీర సంబంధమైన దాన్ని ముందే అనుసరించారు. ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది? భక్తి అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు చేసేసుకుంటావు, నాకు నచ్చినట్టుగా నేను చేసేసుకుంటున్నామని అనుకుంటున్నాం అంతే. కానీ దేవునికి నచ్చినట్టుగా భక్తి చేయాలని మనం భక్తులుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన భక్తులు మనం ఆయన ఏర్పరచుకుంటున్నప్పుడు ఆయనకు భయపడాలి. ఆయనకి భయపడే మాట వినవలసిన అవసరం ఉంది. ఆలోచించాలండి. ఇవాళ ఆరాధన ఏది? ఆరాధించడానికి ఏది? ఆరాధించడానికి రావాలన్న జ్ఞానం ఉండాలి కదా. ఆలోచించాలి. దేవుడికి భయపడుతున్నామని అక్కడే తెలుస్తుందండి. మీకేం తెలుసండి? నా సమస్య లాగా అనుకుంటారు. నాకు తెలియకపోతే ఎవరికి తెలుసు? ఆయనకి తెలియని సమస్య నీలో నాలో ఏముంటదా? అమ్మా ఆలోచించాలి. ఓ ప్రాణాపాయ స్థితి వచ్చింది, కాపాడేది ఎవరో? నా దగ్గరికి రాలేదు కదా వదిలేస్తే. ఆలోచించాలి. నువ్వు వదిలేనంత తేలిక ఆయన వదిలేస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావు, ఏ పనికి వెళ్ళినా క్షేమంగా రావు. మనం అర్థం చేసుకోలేదు. అంటే మన ముందున్న సమస్యని పనినే గుర్తిస్తున్నాం తప్ప కానీ ఏం పోగొట్టుకుంటున్నాం, అసలు ఎవరిని వదిలేసుకుంటున్నాం అది మనం అర్థం చేసుకుంటాం. ఎవరిని వదిలేసుకుంటున్నామండి? మనం దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం. సృష్టించిన దేవుణ్ణి. మన దీర్ఘాయుకు మూలం అన్నాడు, ఇశ్రాయేలు తోటి అన్నాడు, మీ దీర్ఘాయుకు మూలమైన వాళ్ళని మీరు వదిలేసుకుంటున్నారు అన్నాడు. దేవుడు మన దీర్ఘాయుకు మూలం అండి, మన ఆరోగ్యానికి మూలం అండి, మన జీవితానికి మూలం. ఆయన లేనప్పుడు జీవితం ఆగిపోతుంది. సమస్య వచ్చినప్పుడు కదా జీవితం ఆగిపోయి, నష్టం వచ్చినప్పుడు కదా జీవితం ఆగిపోయి. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. లేదు ఆయనకి భయపడాలంటారా అనుకోవచ్చు, నిజమే. ఆయన ఏర్పరచుకున్నారు కదా, అప్పుడు ఆయనకు భయపడకపోతే ఏమైనా నష్టపోతామా అని అనుకోవచ్చు. సామెతల గ్రంథం నేను ఒకసారి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. నీతిమంతుడు తన పొరుగు వారికి, నీతిమంతుడు ఏం చేయాలంట? ఏంటి? లోకంలో కాదండి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపినంటే ఎక్కడికి అనుకున్నారో? దేవుని దగ్గరికి. నీతిమంతుడు ఎక్కడికి నడిపించాలంట? నీతిమంతుడు నీతిలోకి నడిపించాడని. నీతి మార్గం ఏది అమ్మా? వినాలి. నీతి మార్గం ఏది చెప్పాలి మీరు. దేవుని మార్గమే. ఎవరి మార్గం? నీతి మార్గం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నావు, ఒకరిని భక్తి ద్వారా దేవుని దగ్గరికి తీసుకొస్తే నువ్వు నీతి మార్గాన్ని బోధిస్తున్నావు. నీతిమంతుడు సహోదరుడికి ఏం చేస్తాడంట? అంతే కదా. ఆ వచ్చిన మళ్ళా చదవండి. నీతిమంతుడు తన పొరుగు వారికి, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపుని అంటాడు కదా. నేను అంటాను మరి కనీసం సహోదరులు కదా మనం. క్రీస్తులో ఉన్న మనం అందరం ఎవరం? సహోదరి. అసలు సహోదరులకు మనం దారి చూపిస్తున్నామా?
మీకు అర్థమవుతుందా? సహోదరులకు దారి చూపిస్తున్నావా? నీ పొరుగు వారికి దారి చూపించమన్నాడు కదా. అసలు మనం సహోదరులకి దారి చూపించడం అలా వదిలేడు, మనమే దారి తప్పిపోతున్నాం. అక్కడ అన్నాడు చూడండి, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. భక్తిహీనుల ప్రవర్తన ఏం చేస్తున్నట? దారి తప్పిస్తుంది, దారి మళ్ళేస్తుందండి. భక్తి విడిస్తే ఏమైనా నష్టమని అనుకోవచ్చు. ఇదిగో దారి తప్పిపోతున్నావు. ఏ దారి? దేవుడు నీ కొరకు ఆయన యొద్దకి ఏర్పరచుకున్న దారి తప్పిపోతున్నావు. ఇప్పుడు దారి తప్పిపోయిన వాడికి గమ్యం ఎలా దొరుకుతుంది? దారిలో ఉంటే కదా గమ్యం దొరికేది. దారిలో ఉంటే కదా గమ్యానికి చేరేది. మార్గాన్ని వదిలేసి నేను గమ్యానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? అందుకే అన్నాడు యేసుక్రీస్తు, మార్గమును విడిచి తిరుగుతున్న చొక్కవలే ఉన్నారు. మనం మార్గం విడిచి తిరుగుతున్నాం. ఎలాగంటే భక్తి విడిచి. ఇప్పుడు భక్తిహీనులు అంటే ఎవరు? ఒక మాట 14 అధ్యాయం ఇదే సామెతలో భక్తి విడిచిన వారు ఎవరో చెప్తున్నాడు చూడండి. 14 వచ్చిన, భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును. మీకు అర్థమవుతుందట? ఇప్పుడు భక్తి విడిచి తిరుగునోడికంట దేవుని మార్గం అసహ్యం వేస్తుందట. అంతే కదా. ఏమంటే ప్రార్థన వస్తలేదంటే ఎక్కడ కుదురుతుందండి? మీకు అర్థమవుతుందా? ఇలాగే మాట్లాడుతున్నారు, ఎక్కడ కుదురుతుందండి? మాకు అది ఖాళీ ఎక్కడ ఉన్నదండి అంటే అర్థమైంది, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు ఉంటావు. ఎవరి దగ్గరికి రావడానికి ఖాళీ లేదంట. ఎలా భరిస్తున్నాడండి దేవుడు. నిజంగా ఆయన కళ్ళు ఎలా చేస్తే మనం ఏమైపోతాం? లోకంలో పని గురించి ఆలోచిస్తున్నాం, లోకంలో మనం ఏర్పరిచిన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం, బ్రతుకునిచ్చిన వాళ్ళు మర్చిపోతున్నామండి. అనుక్షణము కాపాడుతూ మనల్ని శ్రేయస్కరంగా నడిపిస్తున్న సృష్టికర్తను వదిలేసుకుంటున్నాం. ఆలోచించాలండి. ఈ లోకమంతా ఏర్పరిచింది, లోకమంతా మనకి ఇచ్చింది, మనం అనుభవించి ఇచ్చిన వాళ్ళ కొరకు బ్రతకడానికే, మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదండి. ఇవాళ భక్తి అలా నడిపిస్తుంది. మన భక్తి మనుషులను బట్టి భక్తి చేస్తున్నాం గనక, మనకు నచ్చిన భక్తులు వెళ్తున్నాం గనక ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తున్నాం. నిజంగా దేవునికి భయపడేవాడు ఎప్పుడు రావాలి, ఉన్నట్టు కదంటారా? దేవునికి భయపడేవాడు ఎప్పుడు రావాలి. నేను 20 రోజులు భక్తి చేస్తానంటే 30 రోజులు భక్తి చేస్తున్నాను అన్నాడంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఇన్ని రోజులే నేను భక్తి చేస్తున్నానంటే నీ సామర్థ్యం అది, నీకు నచ్చిన భక్తి అది. ఇన్ని రోజులే చేస్తానండి, నేను తర్వాతతో దేవునితో భక్తితో అవసరం లేదా? భక్తి అనేది 20 రోజులు 30 రోజులు చేసేది కాదండి, నీ జీవిత కాలం చేసేది భక్తి. నీ జీవితాంతం దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర ఉండాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించాలండి. మనం ఏర్పరచుకున్నాం. అదిగా 30 రోజులు చేయగలుగుతున్నావు నువ్వు, 20 రోజులు అంటే 20 రోజులు చేయగలుగుతున్నావు. ఇన్ని రోజులు చేయాలనుకున్న పరిధి నీది, నిత్యము చేయాలన్న పరిధి దేవునిది. మరణ పర్యంతము వరకు చేయాలి నువ్వు. మరణ పర్యంతం వరకు నువ్వు నేను నమ్మకం ఉండాలండి. అది భక్తి. ఎందుకు నమ్మకం ఉండాలండి? ఇదిగో దారి ఎందుకు తప్పుతున్నామంట? భక్తి విడిచి. ఇక అర్థమవుతున్నా? భక్తి విడిచి ఏం చేస్తున్నాం? దారి తప్పుతున్నాం. ఒక మాట కొరింథీ పత్రికలో చూద్దాం చూడండి. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ రాసిన పత్రిక 1 మాట.
చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15 అధ్యాయం తీసారా, 33 వచనం. మోసపోకుడి చెప్తున్నా చూడండి, 15 అధ్యాయం 33 వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏ సాంగత్యం? ఇప్పుడు దుష్టులతో సాంగత్యం చేస్తుంటే, అమ్మా దుష్టులతో సాంగత్యం చేస్తుంటే ఏం చేస్తున్నామంట? మంచి నడవడిని చెరిపేసుకున్నామంట. అర్థం ఏంటనుకున్నారు? దేవుని మార్గాన్ని వదిలేసినట్టుగా చేస్తుంది. అదే కదా సామెతలు చదువు, భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగును, అసహ్యం బుట్టిలా ప్రవర్తిస్తుంది. ఏది? ఎవరి మార్గం? దుష్ట మార్గం. అదే చెప్పాడు చూడండి, దుష్ట సాంగత్యం. అంటే ఇప్పుడు దుష్టులతో మనం ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఇప్పుడు దుష్టులతో ఎప్పుడైతే సాంగత్యం చేస్తుంది, దుష్టులు ఎవరు అమ్మా? దుష్టులు ఎవరు? దేవుని దగ్గరికి రానివాడే నేను దుష్టుడు, తెలుసా? ఎందుకంటే దేవుడు అంటే ఎవరికి నచ్చదనుకున్నారో? దేవుడికి వ్యతిరేక ఎవరు అనుకున్నారో? ఎవరో దేవుడికి వ్యతిరేకి దుష్టుడు. ఇప్పుడు దేవుని వ్యతిరేకి దేవుని మార్గాన్ని కానీ దేవుని పనిని కానీ ఎందుకు కోరుకుంటాడు? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు దుష్టుడు నీకు ఆదివారం పని కల్పించి, మనం ఏమనుకున్నాం? తప్పదే, ఇంకా పని కల్పించలేదు, పని చేసుకోవాలనుకున్నాం. ఆలోచించవే? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పనులు ఏర్పడతారు కుటుంబాలు. అది నువ్వు నేను అర్థం చేసుకోవాలి. దేవునికి దూరం చేస్తున్నారు, నన్ను బ్రతుకులు ఇచ్చిన వారికి దూరం చేస్తున్నారు అనేది మీకు నాకు ఆలోచన వచ్చి పని విడిచిపెట్టుకోవాలండి. దేవుని వదిలేసుకోవడం కాదండి. అమ్మా యాసావు ఏం చేశాడు? ఓ పూట కోటు కొరకు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకోలేదా? ప్రధానత్వాన్ని కోల్పోయాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటో అర్థం కాల. ఓ పూట కూటి కొరకు ఎర్రగా కనిపించే చుక్కుడికి కూర కొరకు ఏమో వేసుకున్నాడట జ్యేష్ఠత్వాన్ని. మనం ఏం చేస్తాం ఇవాళ? మనం భోజనం కోసం కదా భక్తి అమ్మేసుకుంటుంటా? ఆలోచించాలి. పనినే చూస్తున్నావు. నీ పని నువ్వు చేయకపోతే నీకు బ్రతికెళ్ళదు కదా. మరి భక్తి చేయకపోతే నువ్వెలా బ్రతుకుతావు? నిన్ను దేవుడు ఎలా బ్రతికిస్తాడు? ఇది మనకు అవసరం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ మాట నాకు ఎక్కువ. ఎందుకని? ఆ పరిస్థితులు అంతే. నేను అంతవరకే. ఏదైనా సమస్య వస్తే అక్కడే ఆగిపోతాను. దాన్ని ఎదుర్కొని దేవుని దగ్గరగానో రానని చేతకాలంలాగా మాట్లాడుతున్నాం అన్న. సమస్యలతో నేనంటే జీవితం కొనసాగించారు. సుఖాలతో ఎవరు చేయలే భక్తి. మనకేమో సుఖాలు కావాలి. మనకు అన్ని అనుకూలంగా ఉంటే భక్తి చేస్తాం. ఆపద వస్తే దేవుని దగ్గరికి రాం. ఆటంకాలు వస్తే దేవుని వదిలేస్తాం. అదండి మన భక్తి. ఎలా భక్తి చేసేవాళ్ళు ఎంతకాలం నిలబడతాం దేవుని దగ్గర? ఎంతకాలం స్థిరంగా ఉంటాం మనం? ఆలోచించాం. అందుకనే యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడు ఆయన బోధలో, నీ బేస్మెంట్ స్టాండర్డ్ అయి ఉండాలి, నీ పునాది గట్టిగా ఉండాలి. నువ్వు గట్టిగా పునాది వేసుకోకపోతే గాలిసినా కొట్టుకుపోతావు. అవునట కదంటారా? ప్రభు చెప్పాడా లేదా? బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఉండాలి. ఇప్పుడు ఇంటి కట్టుకుంటున్నావు, బేస్మెంట్ ఎలవలాగా వేస్తున్నావా నువ్వు? ఆలోచించాలి. బేస్మెంటే కట్టేసి నువ్వేమో మట్టి ఎత్తనావు లోనా? భవిష్యత్తును ఆలోచిస్తున్నావు. ఇప్పుడున్న పరిస్థితి కాదు, రేపు వద్ద నా అవసరం అయితే ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే 2-3 స్టేర్లు వేసుకోవాలన్న బేస్మెంట్ వేసుకుంటున్నాం. లోకంలో ఉంది జ్ఞానం, మరి భక్తులేది? తరతరాలకి నిలబడాలి నువ్వు. నీ భక్తి స్టాండర్డ్ అది. నీ తర్వాత రేపొద్దు నీ బిడ్డలు దేవుడికి దూరం కాకుండా ఉండాలంటే నువ్వు ఉండగానే భక్తి అనేది స్టాండర్డ్ చేయాలి. ఇంటి కోసం భవిష్యత్తు ఆలోచిస్తున్నాం, భక్తి కోసం ఆలోచిస్తాను. మనం వదిలేసే దానికోసం, మనల్ని పాడు చేసే దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఎంతో బలంగా వేసుకున్నాం పునాదులు.
మరి ఈ ఇంటిని గురించేది పునాది. మన పునాది ఎక్కడ ఉంది? ఎక్కడ కట్టబడుతున్నాం? బండ మీద కట్టబడుతున్నామా, ఇసుక మీద కట్టబడుతున్నామా? బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు అంటే ఎవరనుకున్నారు? ఈ నా మాటలు విని వాక్యం విన్నవాడని బేస్మెంట్ వేసుకుంటున్నవాడు, వాక్యం చెప్తున్నట్టుగా భక్తి చేస్తున్నవాడని బేస్మెంట్ వేసుకుంటున్నవాడు. ఇవాళ వాక్యమే ఏంటలేదు, బేస్మెంట్ ఎలా ఏర్పడుతుంది? పునాది లేకుండా నువ్వు ఎలా కట్టబడతావు? ఏదో ఇట్లాండి అన్నట్టుగా వచ్చేసాం మనం ఇవాళ. అందుకే నేను భక్తి చెడిపోతుంటా, మనం చెడిపోతున్నాం. భక్తి చెడపదండి, చెడిపోయేవారితో వెళ్ళిపోతున్నాం. అందుకే దుష్ట సాంగత్యము అని అన్నాడు. బాబు దుష్టులతో తిరక్కని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? లోకంలో ఉన్నవాడితో చెప్తున్న మాటలు ఇవి. సంఘముతో, పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. మీరు దుష్టులతో సాంగత్యం చేయొద్దు. చేశారా ఎక్కడి నుంచి తప్పించేస్తుందంట? దేవుని మార్గం నుండి. అక్కడ చెప్పాడు చూడండి, మంచి నడవడిని. మంచి మార్గం ఏది? అప్పుడు ఉన్న మంచి మార్గం ఏది? క్రీస్తు మార్గం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తప్పించేస్తారంటే క్రీస్తు మార్గం నుండి. క్రీస్తు మార్గం నుండి తప్పించి మనం దూరం చేసేస్తారండి. ఒక్కసారి 5వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తీస్తారా? కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. గనుక చూడండి, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయను దుష్టత్వమునను పులిపిండితోనైనను కాక క్రీస్తు దగ్గర ఉన్నవాడితో చెప్తున్నాడండి. క్రీస్తును ఆరాధించాలనుకున్నవాడు, క్రీస్తును పూజించేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? దుర్మార్గతతో, అదే పాతదైన పులిపిండితోనంట. అంటే అర్థం ఏంటనుకున్నారు? శరీరంతో చేసే భక్తి. దేవుని దగ్గరకు వచ్చి భక్తి చేస్తున్న వాడికి శరీరం పని చేయకూడదండి. అందుకనే శరీరాన్ని సజీవ యాగం చేసేవన్నాడు. సమాధి చేసేయాలంటే బాప్తిస్మం ద్వారా. బ్రతికేది ఆత్మ. నువ్వు ఎప్పుడైతే ఆత్మను బ్రతికించుకున్నావో ఆత్మ సంబంధమైన భక్తి ఏర్పడుతుంది. అప్పుడు దేవుని నచ్చినట్టుగా భక్తి చేస్తాం. ఇంకా శరీరాన్ని బ్రతికించుకుంటున్నావు కనుక దేవుని దగ్గరకు వచ్చి భక్తి వాక్యానుసారమైందో ఇక ఎలా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు చూడండి. దుష్టత్వముయు చూడండి, దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని పిండితో సత్యముయన్నను పులియని పిండితో పండుగ ఆచరిత్తము. ఏంట పండుగ అమ్మా? ఏంటి పండుగ? ఆదివారం ఆరాధన. క్రైస్తవుడు పండుగ తెలుసా? ఆదివారము ప్రభువుని ఆరాధించడం కంటే మరొక ధన్యత ఇంకొకటి లేదండి. మీకు అర్థమవుతుందా? ఎంతకంటే పండుగ ఒక క్రైస్తవ జీవితంలో దొరికేది ఒకటే. లోకంలో సామెత పండగ ఏంటంట? పండగ దండగ. ఓకేనా? పండగ ఏంటంట? దండగ. అంటే అర్థం ఏంటి? జోబీ ఖాళీ చేస్తుంది అనమాట. ఎందుకని? ఆ పండగ వచ్చినప్పుడు వచ్చేస్తారు బావలు బామర్దులు అన్నట్టు కదంటారు. ఆడపడుచులు తోడుకోడలు అందరూ వచ్చేస్తారు అన్నట్టు. వచ్చేసి ఆ కక్క ముక్క తినేసి జోబీ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. దండగంటే పండగ అంటే ఏంటనుకున్నారో ఆ కాసుపాలు అందరినీ ఇచ్చిన దండగ అనమాట. కానీ ఎక్కడి ప్రభువు చెప్తున్న పండగ, పౌలు చెప్తున్న పండగ ఏంటి తెలుసా? పస్కాను ఆచరించు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని పస్కా పశువుగా బలి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట, ఆయన శరీరముగా రొట్టెను తినుట, ఆయన రక్తానికి సోదృశంగా ద్రాక్షారసాన్ని పూజించటం. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకి. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నటానికి? ఇది క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకి. ఏమని? యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము చనిపోయాను, నా పాపముల నిమిత్తము సమాధి చేయబడను, నా పాపముల నిమిత్తమై ఏమైపోయాడు? తిరిగి సజీవుడిగా లేచి పునరుత్థానుడయ్యాడు. మనము అంతే, ఆయనలో సమాధి చేయబడాలి. మనం చెప్పాలి మీకు పాఠం. ఆయనలో ఏమవ్వాలంటే మనం సమాధి అవ్వాలి. సమాధి చేయడానికి శరీరాన్ని ఏం చేయాలి? మనం
బాప్తిసం పొందాలి. ఇప్పుడు బాప్తిసం అనే ఆత్మ సంబంధమైన ప్రక్రియ ద్వారా శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? పూర్తి చేయాలి, పాతి పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే వాటర్లో శరీర కోరికలు క్రియలు చంపేయాలన్నమాట. మరి ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని పాతేసావో, దీన్ని ఎప్పుడైతే పూర్తి చేసావో ఏది బ్రతుకుతుంది? ఆత్మ. ఎందుకని? క్రీస్తు నూతన జీవం పొందిన వారిని లేపుతున్నాడు, ఆత్మను బ్రతికిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆత్మను బ్రతికించినప్పుడు వినాలి, ఆత్మను బ్రతికించినప్పుడు ఇప్పుడు ఈ ఆత్మ మీరు అర్థం చేసుకోండి, తండ్రిని ఆలోచించాలి, క్రీస్తును ఆలోచించాలి, పరిశుద్ధాత్మను ఆలోచించాలి, లేఖనాలను ఆలోచించాలన్నమాట. లోకాన్ని కాదు, లోకంలో మనల్ని బ్రతికించే వాళ్ళ గురించి కాదు. అంటే అర్థం ఏంటనుకున్నారు? లోకంలో వ్యర్థంగా తిప్పుతారు కదా మనల్ని. అమ్మా దేవుని దగ్గరికి రానప్పుడు వ్యర్థమైన పనులు ఏర్పడతారు చూసి వాళ్ళ గురించి ఆలోచించలేమది అనమాట. ఇలా ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ కోణమేనండి ఆత్మ కలిగి. ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటదండి, కానీ శరీరం దేని వెతుక్కుంటుంది తెలుసా? లోకాన్ని వెతుక్కుంటది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో నుంచి వచ్చింది. దీని బుద్ధి మట్టు బుద్ధి అని చెప్పాడు. ఎప్పుడు లోకాన్నే వెతుక్కుంటది శరీరం. లోకాశలే కావాలి శరీరానికి. మరి ఆత్మకి దేవుని మాటలు వినాలని ఆశ, దేవునిలో గడపాలని ఆశ, దేవుని దగ్గర బ్రతకాలని ఆశ. దేనికి తెలుసా? ఆత్మకి. ఇప్పుడు ఆత్మను బ్రతికించుకున్నవాడు రావాలి దేవుని దగ్గర. నువ్వు శరీరం బ్రతుకున్నంత కాలం, బ్రతికించుకుంటున్నంత కాలం ఆత్మ క్షీణించిపోతూనే ఉన్నది. శరీరాన్ని ఎలా బ్రతికించుకుంటున్నావు చదవచ్చు. దుష్ట సాంగత్యము, ఓకేనా? మనం పాపులతో ఎప్పుడైతే తిరుగుతున్నాము, చెడిపే వారితో ఎప్పుడైతే తిరుగుతున్నాము, మన జీవితాన్ని కూడా చెరిపేసుకుంటామని చెప్తాం. మంచి నడవడికి నువ్వు ఎంత గొప్ప మార్గంలో నడిచినా చెరిపే. ఇప్పుడు చెడిపోతున్నాం కనుక, చెరిపేస్తున్నాం కనుకనే ఇలాగేమన్నాడు? భక్తి విడిచిన మార్గము. భక్తి విడిచిన వాడి మార్గం వానికి ఏం చేస్తుందంట? వెక్కసమవుతుంది, అసహ్యం పుట్టేస్తుంది అనమాట. ఎందుకు అసహ్యం పుట్టేస్తుంది తెలుసు? నువ్వు దుష్టత్వాన్ని ప్రేమిస్తావు, దుష్టులతో సాంగత్యం చేస్తున్నావు, చెడుని స్నేహిస్తున్నావు. ఇప్పుడు చెడుని ప్రేమించి చెడుని చేసేవాడికి మరి మంచి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండదా? అది దేవుని దగ్గరికి రావాలంటే అసహ్యం. కారణం ఏంటనుకున్నారో? నా జీవితం చెడిపోయింది, నేను దేవుని దగ్గరికి ఏ మోహం పెట్టుకుని వెళ్ళగలను? రాలేకపోతున్నారండి ఇవాళ. ఎప్పుడు కూడా మన జీవితము భక్తిని విడిచిపెట్టినప్పుడు పాడైపోతాడు. ఒక మాట మాట్లాడే ముందు దేవునికి భయపడాలి. అంటే యాకోబు పత్రిక వెళ్తే అంటున్నాడు, నువ్వు మాట్లాడుటకు నిదానించేవాడునై ఉండాలి, కోపపడుటకు ఎలా ఉండాలంట? నిదానించి ఆలోచించాలి. ఆలోచించేవాడు క్రైస్తవుడు. ఇంకా చెప్పాలంటే ఆలోచింప చేస్తాడంట క్రైస్తవుడు. అంతేంటి? నువ్వు ఎప్పుడైతే ఆలోచించావో, నువ్వు ఎప్పుడైతే ఆలోచింపజేసావో సమాధానం ఏర్పడుతుంది. సమాధానం ఉన్న అక్కడ శాంతి ఉంటుందండి. సమాధానం ఎప్పుడైతే వదిలేసామో మనశ్శాంతిని కోల్పోతాం. శాంతిని ఇవ్వడానికి క్రీస్తు వచ్చాడు, మనశ్శాంతిని దూరం చేయడానికి కాదు. నీకు మనశ్శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే రా, నా మాట నేను చెప్తున్నాడు. మనం ఎక్కడికైనా తిరుగుతాం, నీ దగ్గరికి మట్టుకు రాను. అందుకనే జీవితంలో మన మనశ్శాంతిని, నమ్మకాన్ని, మా సంతోషాన్ని దూరపరిచేసుకుంటున్నాం. కారణం ఏంటంటే మన నడవడికి బాగోక, మన నడతను చెరిపేసుకున్నాం. ఓకేనా? వీడికి చెరుపుకున్నవాడు ఏం చేస్తున్నాడంట? దుష్టాత్మమును చెప్పాడు కదా, దుర్మార్గతయు అను పులిపిండి. అంటే పులిసిన పిండి అంటే ఏంటనుకున్నారు? పులిసిన పిండి అంటే ఏంటనుకున్నారు? ఇదిగో ఇయ్యే దుర్మార్గత, దుష్టత్వము, పాపము, లోకంతో స్నేహం చేసి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్న బ్రతుకు పులిపిండితో సమానం. ఇప్పుడు ఇడ్లీ వేసుకుంటారు కదా, పొద్దున్న ఎలా వేసుకుంటారు? పొద్దున్న ఇడ్లీ వేసుకుంటారు. పులిసిపోయిన ఇడ్లీ తింటారు మీరు ఎవరన్నా? ఏదో ఇడ్లీయే కదా, ప్రయాసపడేశారు కదా, పొలకున్నదని తినేస్తా. ఏంటి ఇదని ప్లేట్ గట్ల వేస్తాం. మళ్ళా మమ్మల్ని వస్తుందా రోషం మనకి? మొత్తం ఎంత వస్తుంది? అవునంట కదండి. ప్లేట్ కూడా గట్ల ఏమున్నదని అంటే పులిసింది మనం తినం, పులిసిపోయి మనం దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు అనమాట. అంటే అర్థం ఎందుకు పులిసిపోయింది? ఇడ్లీ గురించి అడుగుతాను, ఎందుకు పులిసిపోయింది?
చెప్పండి, ఎందుకు పులిసిపోయింది? నిలవడం. నిలవడం వలన. అన్నట్టు కదరా, పులిసిపోయింది. ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకున్నావు కాబట్టి తిట్టించుకున్నాం. అలాగే అమ్మా, మన లోకంలో ఉన్నంత కాలం మనం పులిచిపోతానే ఉంటాం. ఆ పులిపి నుంచి ఇప్పుడు దుర్మార్గం, దుష్టత్వం, నువ్వు ఎప్పుడైతే లోకాన్ని స్నేహించి బ్రతుకుతావో నీలో పాపం ఏర్పడుతుంది. నువ్వు చేసే దేవునికి ప్రతి అసహ్యమైన క్రియ నీ జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? పులయ్య చేస్తుంది, పులిపిండితో సమానం చేసేస్తుంది. ఇప్పుడు పులిపిండి నువ్వెలా అసహించుకున్నావో నీ జీవితం అలా ఉంటే దేవుడు కూడా నిన్ను అలాగే అసహించుకున్నాడు. నీకు అర్థమవుతుంది? అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? అసహించుకుంటున్నాడు. అలా అసహించుకోకుండా ఉండాలంటే ఆలోచించ అసహించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన పులిపిండి లేని వారుగా ఉండాలి. నీతి మార్గంలో ఓకేనా? పులిపిండి లేని వారు ఎవరో? దుర్మార్గత, దుష్టత్వములు విడిచి వచ్చిన వారు అన్నమాట. దేవుని దగ్గర అవి విడిచిపెట్టి ఎలా ఉండాలని చెప్తున్నాడు? నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో. పులిసినా పులియనా? పులియని అంటే మంచి పిండితో చెప్తున్నాడు అనమాట. పులియని పిండితో పండుగ ఆచరిద్దాము. ఓకేనా? ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలు రొట్టెల పండుగ ఆచరించారు. అమ్మా, పస్కా పండుగ రొట్టెలతోనే జరిగేది. పస్కా బలి మా పస్కా బలి గొర్రె రొట్టెలతో కూడా ఆరాధించేవారు అన్నమాట. పర్ణశాలల పండుగ ఇశ్రాయేలుకి ఆ పండగలు జరిగాయి అనమాట. అదిని అంటే పాత నిబంధనలో జరిగిన జ్ఞాపకం చేసుకుని, ఒరే బాబు, క్రీస్తే ఆ పస్కా బలి సాదృశ్యం. ఆ పస్కా ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు. దానిని పాత నిబంధన మీకు ఎందుకు తండ్రి దేవుడు ఇచ్చాడంటే ఈ బలి దగ్గరికి నడిపించడానికి. ఏ బలి దగ్గరికి? క్రీస్తు దగ్గరికి నడిపించడానికి. ఇప్పుడు పస్కా క్రీస్తు కాదు, క్రీస్తు బలి పస్కాకి సాదృశ్యం. మీకు అర్థమవుతుందా? ఆ పస్కా బలి క్రీస్తుకు సాదృశ్యం ఉంది. ఆ పస్కా బలి క్రీస్తు కాదు, క్రీస్తు క్రొత్త నిబంధనలో బలి అయ్యాడు. దీనికి సూచన. ఇప్పుడు అప్పుడు ఎలాగైతే పండుగ ఆచరించారో ఇప్పుడు క్రీస్తులో క్రొత్త నిబంధన. ఆ క్రీస్తు యాజకుడు మారాడు కనుక యాజక ధర్మం మారింది. మీకు అర్థమైందా? క్రొత్త నిబంధనలో యాజకుడు మారాడు కాబట్టి ఏం మారింది? యాజక ధర్మం కూడా మారింది. అందుకనే అప్పుడు వాడు శనివారం ఆరాధించేవారు, ఇప్పుడు క్రైస్తవుడు అమ్మా శనివారం ఆరాధించేవారు, ఇప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు ఆరాధిస్తున్నాడు? ఆదివారం. శనివారం అనగా విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఆరాధించారు. ఈ విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు ఆరాధించాలని పాత నిబంధన చట్టం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రైస్తవుడు ఆదివారం ఆరాధించాలని ఎందుకు చెప్తున్నాడు? అమ్మా ఒక మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 20 చదవండి. ఇరవై 7 అపోస్తుల కార్యం 20 త్వరగా సహకరించాలి. ఆదివారమున మేము రొట్టె విరించుటకు కూడినప్పుడు. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆదివారం అన్న మాట ఎవరు రాసింది? పౌలు గారా? పరిశుద్ధాత్ముడు. పేతురు పత్రిక చదివితే చూడండి ఒకసారి. పేతురు పత్రిక రండి. పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, 2వ పేతురు పత్రిక